హలో అండి అందరికీ. ఈరోజు మా నాన్నగారు అయితే మా కోసం చేపలు తీసుకొచ్చాడు. సో దీని పేరు వచ్చేసి వాల్గ చేప అనమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా భయంకరంగా ఉంది. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో దీనికి స్కిన్ పైన ఏం పొట్టు అలాంటిది ఏమి ఉండదు. సో క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా అవుతుంది. ముక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా అండ్ నీట్గా ఉన్నాయో. సో ఇప్పుడైతే వీటిని మా మమ్మీ చేపల పులుసు పెడదామని డిసైడ్ అయిందనమాట. సో ఈ వీడియోని మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. సో ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 2 పావుల ఆయిల్ని అయితే పోసుకోవాలండి. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కడిగి పక్కన పెట్టుకున్న ఫిషెస్కి పసుపు అండ్ ఇంకా అల్లం కూడా వేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఫిష్ కర్రీలో పచ్చిమిర్చి వేయరనమాట, ఓన్లీ ఆనియన్స్ అండ్ కొత్తిమీర మాత్రమే వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఎల్లో కలర్ ఉందేంటి? ఎందుకు పసుపు వేసుకున్నావు చెప్పు. పసుపు వేసుకోవాలి. మరి కొంచెం దగ్గర పడుతుంది. నెక్స్ట్ మనం కర్రీ స్టార్ట్ చేసి ఒక పావు గంట ముందే చింతపండుని నానబెట్టుకుంటే కర్రీ అయ్యే టైంకి చింతపండు రసం అనేది చాలా ఎక్కువ వస్తుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఇలా టర్న్ అవుతుంది. అప్పుడు మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. చాలా అట్లనే కలుపుతాను. గంటతోటి కలుకులుకులు కలపద్దా, జస్ట్ ఇలా ఇలా అనాలా. పడుతుంది మరి చింతపండు అంతా.
నెక్స్ట్ ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే ఉడికించుకోవాలి. సో ఇదైతే మా కిచెన్ వ్యూ అండి, ఎంత బాగుందో చూడండి. సో చల్ల గాలి వస్తుంటుంది ఇక్కడ నుండి. సో నెక్స్ట్ ఒక 20 మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఇలా అవుతుంది. తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకొని 2 మినిట్స్ పాటు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది ఇలా చిక్కగా తయారవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఫైనల్గా మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.